హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం. అయితే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామని చూస్తున్నారు కదా. బల్కంపేట్ అమ్మవారు దేవాలయానికి వచ్చాము. అయితే బోనాల పండుగ చూడాలంటే ఆషాఢ మాసంలోని తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా సరే పండుగను మనం చూడవచ్చు. కానీ హైదరాబాద్ అమీర్పేట్ దగ్గర ఏరియాలో ఉన్న బల్కంపేట్ అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే ప్రతి ఆదివారంతో పాటు మంగళవారం కూడా అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. బోనాలు సమర్పించడంతో పాటు అక్కడ వారి మొక్కులు కూడా తీర్చుకుంటారు. అయితే బల్కంపేట్ అమ్మవారిని దర్శిస్తే 18 శక్తిపీఠాలను దర్శించినట్టుగా భక్తులు ఇక్కడ భావిస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గోల్కొండ జగదాంబ అమ్మవారు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, లాల్ దర్వాజ్ బోనాలు ఎంత ఫేమస్సో హైదరాబాద్ ఇక్కడ పుట్టక ముందు నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారు కూడా ఇక్కడ అంతే ఫేమస్. దాదాపు 700 నాటి నుంచి ఇక్కడ ఈ యొక్క అమ్మవారు వెలిసినట్టు భక్తులు ఇక్కడ అంచనా వేసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, టెంపుల్స్ పరంగా హైదరాబాదులో ఏ టెంపుల్ ఫేమస్ రా అంటే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అని చెప్పి భక్తులు ఇక్కడ చెబుతూ ఉంటారు. అయితే అమ్మవారు దర్శించుకోవాలంటే దాదాపు 10 అడుగుల బావి వైపు దిగి అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవచ్చు. 700 years బ్యాక్ ఈ ప్రాంతం అంతా పొలాలు, పచ్చని తోటలతో ఇక్కడ అంతా ఉండేదంట. అయితే బల్కంపేట్ అమ్మవారిని బల్కంపేట్ ఎల్లమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. నీటిలో ఉండడం వల్ల జలదుర్గ అని కూడా పిలుస్తారు. 1978లో ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఈ యొక్క టెంపుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. గర్భగుడిని డెవలప్మెంట్ చేసే టైంలో నీరు బావిలోంచి వస్తూనే ఉన్నాయంట. అయితే ఆపడానికి ఎంత ట్రై చేసినా ఆవలేదంట. వాటర్ బోర్స్ వేసినా కూడా నీరు వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చెప్పి ఇప్పుడు కూడా అది తెలుసుకోలేకపోయారు. అయితే ఫ్రెండ్స్, అమ్మవారు హెడ్ దగ్గర నుంచే వచ్చే నీరు భక్తులకు తీర్థంగా ఇస్తారంట. ఇక్కడ నుంచి వచ్చే నీరు ప్రసాదంగా భక్తులు తీసుకుని వెళ్ళి వారి ఇంటిలో చల్లి శుద్ధి అయినట్టుగా భావిస్తారు. ఎండాకాలంలో కూడా ఇక్కడ నీరు ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. భక్తులు ఇబ్బంది కలగకుండా గుడి పక్కనే రోడ్డు మీద షెడ్ కూడా కట్టించారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వారు. వారితో పాటు భక్తుల కోసం దేవాలయం బిల్డింగ్ కూడా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవాలయం చుట్టుపక్కల భక్తులకు ఇబ్బంది కలగకుండా చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కూడా 1 రోజుకి 2 రోజులకి అని చెప్పేసి రెంట్ కూడా ఇస్తున్నారు ప్రైవేట్గా. ఆషాఢ మొదటి వారంలో అయితే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణతో మనం చూడవచ్చు. అదే రోజు ఇక్కడ అమ్మవారికి కళ్యాణం చేస్తుంటారు. దాదాపు 5 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా. ఆషాఢం మొదటి మంగళవారం నాడు భక్తులు ఒక రేంజ్లో వస్తారని చెప్పేసి నాకు కూడా చాలామంది చెప్పుకొచ్చారు. అండ్ ప్రోగ్రాం తర్వాత రథోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుతూ ఉంటారంట. ఫ్రెండ్స్, మ్యాక్సిమం సండే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సండే రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడంతో పాటు అదే సండే రోజు సనత్ నగర్ మార్కెట్ కూడా ఉంటుంది. చాలా ఐటమ్స్ చాలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీలో వస్తుంటాయి. సో అది ఆ షాపింగ్ సెలెక్షన్ బట్టి ఉంటుంది మీ క్వాలిటీ మీరు చెక్ చేసుకోవడంలో. సో ఎట్ ఏ టైం 2 వర్క్స్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ వాచ్.
తీయదా తీసుకురా ఏం కాదు. వాళ్ళైనా కలుస్తాడు 50 రూపాయలైనా వీళ్ళైనా వాళ్ళు ఇటు పోతున్నట్టు రైట్ సైడ్ కలుస్తలేదు.